ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో ఆమని పాడవే హాయిగా. ఏ అశోక్, ఆమని అనే నా పేరుని స్మరిస్తున్నావా లేక సినిమా పాట పాడి తరిస్తున్నావా? ఆమని త్వరగా రావే అని పాడాని అనుకో, నిత్య జీవితంలో హీరోలాగా పాట పాడుతున్నాడు వీడెవడని బాబు అని పార్కులో జనం నవ్వుకుంటారు. అందుకే నిన్ను స్మరించినట్లు ఉంటుంది, పాట పాడినట్లు ఉంటుందని ఆమని పాడవే హాయిగా అని పాడుతున్నాను. ఆమని అనే నా పేరుని అలా కాపీ కొడితే నేను ఒప్పుకోను. కాపీ రైట్స్ తీసుకొని ఆ పేరుని వాడుకోవాలి. గీతాంజలి సినిమాకు పాటలు రాసిన వేటూరు సుందరామూర్తి నీ దగ్గర కాపీ రైట్స్ తీసుకుని ఆమని పాడవే హాయిగా పాట రాశాడా? లేదు, ఆ సినిమా రిలీజ్ అయ్యే నాటికి నేను ఇంకా పుట్టలేదు. పుట్టుంటేనా వేటూరు నా అనుమతి లేకుండా ఆమని అనే నా పేరుని కాపీ కొట్టాడని కాపీ రైట్స్ చట్టం కింద కోర్టుకు లాగేదాన్ని. ఆయన స్వర్గస్థులయ్యారు కాబట్టి బతికిపోయాడు. అందుకే అతని ఆత్మను కోర్టుకు ఇచ్చడం ఇష్టం లేక వదిలేశాను. అంటే ఈ లెక్కన నేను కూడా అశోక చక్రవర్తి మీద కోర్టులో దావా వేయవచ్చు అనమాట. ఎందుకు? అశోక్ అనే నా పేరును అశోక చక్రవర్తి కాపీ కొట్టి పెట్టుకున్నాడు కదా, కాబట్టి బతికిపోయాడు. అందుకే అతని ఆత్మను కోర్టుకు ఈడ్చడం ఇష్టం లేక వదిలేశాను. నువ్వు చిలిపి మాటలతో అలరిస్తావు కాబట్టి నాకు సమయం తెలియదామని. ఇప్పుడు సమయం ఎంత? 11 గంటల 10 నిమిషాలు. ఏం మరి నా చిలిపి మాటలు వింటే సమయం తెలియదు అన్నావుగా, మరి ఇప్పుడు అంతే కరెక్ట్ గా ఎలా చెప్పావు? అన్నట్లు నేను వచ్చేటప్పుడు షేవింగ్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు చూడు, సాధువుల మీసాలు గడ్డం పెరిగింది. పార్కుకి గంట ఆలస్యంగా వచ్చావేంటి మరి? సారీ, మధ్యలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ జరుగుతుంది. ఆ పూజ అయ్యే వరకు ఆలయంలో ఉండొచ్చాను. అంటే నీకు ప్రియుడి కంటే దేవుడే ఎక్కువ కాదా? మరి ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మంచి భర్తనిస్తాడు, కానీ భర్తని నమ్ముకుంటే దేవుణ్ణి ఇవ్వలేడుగా. భర్త దేవుణ్ణి ఇవ్వలేడు, కానీ దేవుడి దర్శనం చేయించడానికి తిరుపతికి తీసుకెళ్లి గుండు గీస్తాడు కదా. కానీ మన పెళ్లి తర్వాత హనీమూన్ కి తిరుపతి వెళ్దామంటే నువ్వు ఒప్పుకోలేదు. నేను తల నీలాలిస్తాను అంటే దానికి ఒప్పుకోలేదు. నేను గుండు గీయించుకుంటే నాకు విడాకులు ఇస్తానని పెళ్లికి ముందే హెచ్చరించావుగా. పోనీ నాకు బదులుగా నువ్వు గుండు గీయించుకోమంటే దానికి ఒప్పుకో. సారీ, నాకు జన్మనిచ్చిన మా నాన్న చనిపోయినా నేను గుండు గీయించుకోలేదు. నన్ను నవమాసాలు మోసిన కన్న తల్లి చనిపోయినా గుండు గీయించుకొని పరమ నాస్తికుడిని. అందుకే బాబు, నా బ్యాగులో ఎప్పుడు తలనొప్పి మాత్రం తెచ్చుకుంటాను. నువ్వు ఇలా మాట్లాడగానే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఆగు, ఓ మాత్ర వేసుకుంటాను. ఆగు, నువ్వు దేవుడి గురించి మాట్లాడితే నాకు కూడా తలపోటు వస్తుంది. నేను కూడా తలనొప్పి మాత్రం వేసుకుంటాను. ఇంతకీ మీ ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పావా? చెప్పాను. మరి మీ అమ్మ అమరావతి గారు ఏమన్నారు? అశోక్ అనే వాడికి ఎంత ధైర్యం! వాడు నా కూతుర్నే ప్రేమిస్తాడా? ఆ ఎదవ జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చే శిక్ష విధిస్తాను అంది. ఓ, ఇంతకీ ఏమిటా శిక్ష? నిన్నిచ్చి వాడికి పెళ్లి చేస్తానమ్మాయి. ఆ ఎదవకు దానికి మించిన శిక్ష మరొకటి లేదు. అప్పుడే జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చి కుక్క చావు చేస్తాడు అని చిందులేసింది. గుడ్. మొత్తానికి మీ అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది. అది చాలు. ఇక నాకు తల్లిదండ్రులు లేరు. అన్నయ్య వదిన పెంపకంలో పెరిగాను. మా ఇంట్లో మా వదినదే పెత్తనం. నేను కూడా మన ప్రేమ గురించి మా వదినకి చెప్పాను. పెళ్లి చేసుకుంటాను అన్నాను. మరి మీ వదినకి నా గురించి ఏమని చెప్పావు? ఆమని నీ అంత అందంగా ఉండదు వదిన. నీకంటే పొట్టిగా, నీకంటే నల్లగా, నీకంటే లావుగా ఉంటుంది అన్నాను. వెంటనే ఒప్పుకుంది. అలా అబద్ధాలు ఎందుకు చెప్పావు? లేకపోతే ఆమని నీకంటే అందగతే వదినా, నీకంటే పొడవుగా, నీకంటే తెల్లగా, నీకంటే నాజుగ్గా ఉంటుంది అంటే ఒప్పుకుంటుందా? జెలసీతో ఒప్పుకోదు. ఒక నిండు కప్పులో మరో కప్పు టీ పోయొచ్చు, కానీ ఒక కొప్పు దగ్గర మరో కొప్పును పొగిడితే ఆడవాళ్ళు అస్సలు సహించరు. తోలొల్చి లెదర్ బ్యాగ్ గుట్టించుకుంటారు. అందుకే హ్యాండ్ బ్యాగ్లను ఆడవాళ్ళు మాత్రమే వాడతారు. మొత్తానికి నువ్వు కూడా మన పెళ్లికి ఒప్పించావన్నమాట. గుడ్. యా, ఇరు వర్గాల నుంచి గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయి. కానీ నేను మాత్రం రెడ్ సిగ్నల్ వేస్తున్నాను. ఎందుకు? ఇదేం కొత్త ఫిట్టింగ్? తప్పదు. మన మనసులు కలిసినా, మన రుచులు అభిరుచులు కలిసినా మన సిద్ధాంతాలు మాత్రం కలవడం లేదు కదా. సిద్ధాంతాలు కలవడం అంటే ఏంటి? మనం సైంటిస్టులం కాదే.
మనం ఐన్స్టీన్ లాగా కొత్త సిద్ధాంతాలు కనుక్కోలేదే. సిద్ధాంతం అంటే శాస్త్రీయ సిద్ధాంతాలు కావురా మగడా. నువ్వు దేవుణ్ణి నమ్మవు, నేను దేవుణ్ణి నమ్ముతాను. అక్కడే మన మధ్య తేడా వస్తుంది. నమ్మకాలు వేరు, అపనమ్మకాలు వేరు. నువ్వు దేవుణ్ణి నమ్ముతావనే తెలిసి నేను నిన్ను పీకల వరకు ప్రేమించాను. నేను దేవుణ్ణి నమ్మనని తెలిసే నువ్వు నన్ను ప్రేమించావు. పెళ్లి చేసుకోవాలి అనేంత దగ్గరయ్యాం. మనం వేరువేరు కంపెనీలో చెప్పులు వేసుకున్నాం. కానీ నడిచే దారి ఒకటే, చేరే గమ్యము ఒకటే. కాబట్టి మన సిద్ధాంతాలు వేరైనా కాపురం చేయడంలో ఎలాంటి సమస్యలు రావు. కాదు, నేను గుడికి వెళ్ళి గంట ఆలస్యంగా వచ్చినందుకే నన్ను తిట్టని తిట్టావు. నేనెక్కడ తిట్టాను? తలనొప్పి మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు ప్రేయసును కాబట్టి తిట్టలేదు. అదే భారీగా మారితే తిట్టేవాడివి. కాబట్టి మన పెళ్లి జరగదు. ఏ? ఇప్పుడు నేను మా పుట్టింట్లో ఉంటున్నాను. నిన్ను రోజుకో 10 నిమిషాలు చుట్టం చూపుగా కలుస్తాను. ఇప్పుడే ఇలాంటి సెటైరిక్ గా తలనొప్పి టాబ్లెట్లు వేసుకుంటున్నావు. ఇక నేను నిన్ను పెళ్లి చేసుకొని 24 గంటలు నీతో ఉంటే ఎన్ని గొడవలు వస్తాయో ఆలోచించు. నువ్వు చెప్పేది కూడా నిజమే ఆమని. మన పెళ్లి తర్వాత మన కాపురం సవ్యంగా సాగాలంటే ఒక్కటే మార్గం. ఏంటిది అశోక్? నువ్వు కూడా నాలాగే నాస్తికురాలిగా మారిపో. అప్పుడు ఏ గొడవ ఉండదు. అది నా వల్ల కాదు. కావాలంటే నువ్వే నాలా భక్తుడిగా మారిపో. అప్పుడు ఏ గొడవ ఉండదు. నో నో నో, నేను దేవుణ్ణి పూజించడమా? ఇంపాసిబుల్. నో 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 నో, నేను దేవుణ్ణి పూజించకుండా ఒక్కరోజు కూడా బతకలేను. ఇంపాసిబుల్. అంటే నా కోసం నువ్వు దేవుణ్ణి త్యాగం చేయలేవా? నా కోసం నువ్వు దేవుణ్ణి పూజించే త్యాగం చేయొచ్చుగా. తలనొప్పి మాత్రలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఎఫెక్ట్లు రావు. నువ్వు మన ప్రేమకు పరీక్ష పెడుతున్నావు ఆమని. మరి నువ్వు మాత్రం ఏకంగా ప్రవేశ పరీక్ష పెడుతున్నావుగా అశోక్. నువ్వు నా బీపీని పరీక్షించు, నా షుగరు పరీక్షించు, కానీ నా సహనాన్ని మాత్రం పరీక్షించకు. నువ్వు కూడా నా సహనాన్ని పరీక్షించు, ఓర్పును పరీక్షించు, కానీ నా భక్తిని పరీక్షించకు. సరే, ఇలా కాదు, మరో దారి వెతుకుందాం. ఈ పార్క్కి ఒకటే దారుంది, అడ్డదారులు లేవు. నేను చెప్పేది పార్క్ గురించి కాదు ఆమని. మన సమస్యకు పరిష్కారం వెతుకుందాం అంటున్నాను. సరే, దేవుణ్ణి నమ్మని గొప్ప మేధావి కదా, అదేంటో చెప్పు. నేను ఈ రూపాయి బిళ్లను ఎగరేస్తాను. బొమ్మ పడితే దేవుడు లేనట్లు. సరే, బొరుసు పడితే దేవుడు ఉన్నట్టు. ఆ దేవుడు తప్పక బొరుసు వేస్తాడు. కాదు, బొరుసు పడినా దేవుడు లేనట్లే. రెండు వైపులా ఎటు పడ్డా దేవుడు లేనట్ట. మరి దేవుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఈ కాయన్ నిటారుగా నిలబడితే. ఎగరేసిన కాయన్ నిటారుగా ఎలా నిలబడుతుంది బాబు? నిజంగా ఆ దేవుడుంటే తనను తాను రుజువు చేసుకోవడానికి, నాలాంటి నాస్తికుల కళ్ళు తెరిపించడానికి తన మహిమ చూపాలి కదా. ఏడ్చినట్టుంది. గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడు అంటే ఏ దేవుడు కాపాడు. మరి అప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్మడం? అబ్బో, మళ్ళీ నాకు తలపోటు తెప్పిస్తున్నావు. అబ్బా, మరో మాత్రం వేసుకోవాల్సి వస్తుంది. సరే, ఈ సమస్యకు నువ్వే ఒక దారి చూపించు. సరే, ఇప్పుడు మనం ఇందిరా పార్క్ లో ఉన్నాం. నువ్వు నేరుగా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళు. కుడివైపు తిరుగు. తిన్నగా వెళ్తే ట్యాంక్ బండ్ వస్తుంది. అందులో దూకు. నాకు ఈత రాదుగా. మీ దేవుడు వచ్చి నన్ను రక్షిస్తాడా? దేవుడు రక్షించుడు. దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తావు. కామెడీ చేయకు బంగారం. కాస్త సీరియస్ గా మన పెళ్లికి దారి చూపించు. మనకు పిల్లలు పుడితే నీ పేరే పెట్టుకుంటానులే. సర్లే, దేవుడు లేడని నువ్వెంత బలంగా నమ్ముతున్నావో, దేవుడు ఉన్నాడని నేను కూడా అంతే గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఓ 6 నెలల పాటు మనం మన ఆలోచన సరళిని మార్చుకుందాం. ఓపెన్ మైండ్ తో ఉందాం. ఓపెన్ మైండ్ తో ఆలోచిద్దాం. అర్థమైంది. దేవుడు లేడనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ పని గుడ్డిగా చేయరాదు. అలాగే నువ్వు కూడా. మరి దేవుడున్నాడనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ పని గుడ్డిగా చేయను. గుడ్. నిజంగా దేవుడు లేడని నేను నమ్మిన రోజు నేను నోరు మూసుకొని నీ దారిలోకి వస్తాను. మన పెళ్లి తర్వాత నేను మన ఇంట్లో దేవుడి ఫోటోలు కూడా పెట్టను, పూజలు చేయను. గుడ్. ఈ 6 నెలల్లో దేవుడు ఉన్నాడు అని నేను నమ్మితే నీ దారిలోకి వస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. మన పెళ్లి తర్వాత మన ఇంటి నిండా 3 దేవుళ్ళ ఫోటోలు పెట్టి నీతో పాటు పూజలు, నోములు, వ్రతాలు చేస్తాను. గుడ్. అలాగని ఈ 6 నెలలు మనం విడిపోకూడదు. ఎప్పట్లాగా ఇలా పార్కుల వెంట కలుసుకుందాం. ఓకే. నువ్వు నన్ను కలవకపోయినా నిన్ను కలవకుండా నేనుండలేను. ఎందుకంటే నువ్వు నా జిగర్ జింగానివి. నమస్తే మేడం. నమస్తే. డాక్టర్ శీలవతి గారు మీరేనా? అవునండి. ఇంతకీ మీరెవరు? నా పేరు అశోక్ మేడం. అశోక్ మేడం ఏంటి? మీరు మగాళ్ళుగా ఆడవాళ్ళకున్న మేడం అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారేంటండి? అది కాదు మేడం. నా పేరు అశోక్ అని చెప్పిన తర్వాత కామా పెట్టి మేడం అని పిలవాలి. కానీ అలా పిలవకుండా అశోక్ మేడం అని కలిపి చెప్పాను. డాక్టర్ మేడం గారు. నేను డాక్టర్ని. డాక్టర్ అంటే చాలు, లేదా మేడం అన్నా చాలు.
మేడానికి తోకల గారు అనే గౌరవప్రదం ట్యాగ్ ఎందుకు నాయనా? డాక్టర్ మేడం గారు అని 3 గౌరవప్రద పదాలు వద్దులే నాయనా. ఇంతకీ ఏం కావాలో చెప్పు. మేడం, మీరు ఈ రోజు గుండెకు ఆపరేషన్ చేశారే ప్రసాద్ గారు, ఆయన నాకు బాస్. ఆయనకు అనుకోకుండా రాత్రి గుండె నొప్పి వచ్చింది. ఈ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి ఆపరేషన్ చేశారు. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని మిమ్మల్ని అమెరికా నుంచి పిలిపించారు. అవును, ఎమర్జెన్సీ కేసు అని నాకు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి పిలిపించారు. అవును, ప్రపంచంలో ఉన్న టాప్ 10 మంది కార్డియాలజిస్ట్ డాక్టర్లలో మీరు ఒకరని పేపర్లో చదివాను. మీరు ఒక్క గుండెకు ఆపరేషన్ చేస్తే 10 లక్షలు ఛార్జ్ చేస్తారని విన్నాను. 10 కాదు, 15 లక్షలు ఛార్జ్ చేస్తాను తెలుసా? ప్రతి నిమిషానికి 25,000 రూపాయలు మీటర్ వేస్తాను. ఆటో వాళ్ళు మీటర్ వేసి ఆటో తోలినట్లు డాక్టర్లు కూడా టైంకి మీటర్ వేస్తారా డాక్టర్? అవును, నువ్వు నా 2 నిమిషాల సమయాన్ని వాడుకున్నావు కాబట్టి 50,000 రూపాయలు ఆయన బిల్లులో వేస్తాను. మరీ ఇంత కమర్షియలా డాక్టర్? తప్పదు అశోక్, నాకు ఈ స్టేటస్ రావడానికి చాలా కాలం పట్టింది. ముందు గొప్ప పేరు సంపాదించుకోవాలి. అది అంత తేలిక కాదు, చాలా బరువైంది. నేను నా 30 ఏళ్ల సర్వీస్ లో దాదాపు 30,000 గుండెలను ఆపరేషన్ చేశాను. 99% సక్సెస్ రేట్. కాబట్టి అమెరికా నుంచి నన్ను పిలిపించారు. మా బాస్ గొప్ప శ్రీమంతుడు కాబట్టి ఆపరేషన్ కి మిమ్మల్ని స్పెషల్ విమానంలో అమెరికా నుంచి పిలిపించాడు. అందుకే అంటారు పైసేమే పరమాత్మ హై అని. దేవుడు దశావతారాల తర్వాత డబ్బు అనే అవతారం ఎత్తాడు. అందుకే అందరూ దేవుణ్ణి కొలిచినట్లు డబ్బును కొలుస్తారు. నాడు సన్యాసులను సాధువులను కొలిచేవారు, నేడు డబ్బున్నవాణ్ణి కొలుస్తున్నారు. బాగా చెప్పారు. తిండి లేకపోతే కోతి రూపు, డబ్బు లేకపోతే బాంచన్ రూపు అని మా తాతయ్య చెప్పేవాడు. డబ్బుంటేనే మనిషికి విలువ ఉంటుంది. అవును డాక్టర్, డబ్బుంటే మనం ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రపంచంలో దేన్నైనా కొనొచ్చు. చిన్న ఉదాహరణ తీసుకోండి. మా బాస్కి 1000 కోట్ల ఆస్తి ఉంది కాబట్టి కోట్లు ఖర్చు చేసి మిమ్మల్ని అమెరికా నుంచి పిలిపించి ఆపరేషన్ చేయించుకున్నారు. అదే నా బోటి లక్షాధికారి పిలిపించలేడు కదా. ఈ పాటికి దుకాణం మూసేసి ఎముడితో పాటు పైకి వెళ్ళేవాణ్ణి. మీరు దేవుణ్ణి నమ్ముతారా? మీ కాలుకి చెప్పుందా? ఉంది. నేను దేవుణ్ణి నమ్ముతాను అంటే మీ కాలుకున్న చెప్పుతో నన్ను కొట్టండి. గుడ్, నువ్వు కూడా నాలాగే నాస్తికుడు అన్నమాట. అవును డాక్టర్, మీలాంటి మేధావులు దేవుణ్ణి నమ్మరు. నేను కూడా దేవుణ్ణి నమ్మను. మీకు తెలుసా, నోబెల్ బహుమతి తీసుకున్న వాళ్ళలో 90% మంది దేవుణ్ణి నమ్మరు. యా నాకు కూడా మెడిసిన్ లో త్వరలోనే నోబెల్ బహుమతి రావచ్చు. అద్గది, మీరు దేవుణ్ణి నమ్మరు కాబట్టి నోబెల్ తీసుకునే వారి జాబితాలో ఉన్నారు. ఏమో, మీరు కూడా మునుముందు నోబెల్ అందుకోవచ్చు, చెప్పలేం. ఏ పుట్టలో ఏ పాముందో. థ్యాంక్స్ మేడం. ఇంతకీ మా బాస్కి ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రయత్నంగా నేను ఆపరేషన్ బాగానే చేశాను. ఇక ఆయన కళ్ళు తెరిచేది లేనిది ఆ దేవుడి చేతిలోనే ఉంది. దేవుడి చేతిలో ఉందా? ఇదేం ట్విస్ట్? అవును, ఇక అతనిని ఆ దేవుడే కాపాడాలి. మీరు గొప్ప నాస్తికులు కదా, దేవుణ్ణి నమ్మరు కదా. నేను దేవుణ్ణి నమ్మను, కానీ దేవుడు లేడు అని అనను. ఏదో శక్తి లేనిదే ఈ నవగ్రహాలు ఒక క్రమ పద్ధతిలో నడవవు. ఈ జీవరాశులను ఎవరు ముందుగా పుట్టించారు? దీనికి జవాబు దొరికిన రోజే మనం దేవుడు లేడని వాదించాలి. కాబట్టి మనకు తెలియని సైన్స్ విజ్ఞానం చాలా ఉంది అశోక్. అంటే? నా వంతు కృషిగా నేను ఆపరేషన్ బాగానే చేశాను. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇక అతనిని బతికించడం చంపడం అంతా ఆ దేవుడి చేతిలోనే ఉంది. కాబట్టి భారం అంతా ఆ దేవుడిదే. అంటే మీరు దేవుణ్ణి నమ్ముతారన్నమాట. దేవుణ్ణి నమ్మితే వచ్చే నష్టం లేదు, కానీ మన కర్తవ్యం మనం సక్రమంగా చేయాలి. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదనుకున్నప్పుడే ఆ దేవుడి మీద భారం వేయాలి. అందుకే నేను 99% మంది పేషెంట్లను బతికించాను. ప్రపంచంలోనే నంబర్ 1 కార్డియాలజిస్ట్ డాక్టర్గా మారాను. అంతా ఆ దేవుడి దయ. దేవుణ్ణి నమ్మరంటూనే అంతా దేవుడి దయ అంటారేంటి మేడం? దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ అమాయకులు కాదు, దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ మేధావులు కాదు. దేవుణ్ణి నమ్మడం వేరు, పూజించడం వేరు. పని పాట లేని వాళ్లే నోములు వ్రతాలు చేసి దేవుణ్ణి కొలుస్తారు. దేవుడికి పూజ చేసి గుడులకు గోపురాలకు వెళ్లేంత సమయం నాకుండదు. కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముతాను, కానీ పూజించను, ఆరాధించను. వస్తా. ఇప్పటికే 3 నిమిషాలు నాతో మాట్లాడవు. మరో 25,000 బిల్లు మీ బాస్ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. వద్దు వద్దు, వెళ్ళండి. ఐసీలోకి వెళ్ళి మా బాస్ని ఒకసారి చూసొస్తాను. ఏమ్మా ఆమని, దీపారాధన చేయకుండా ఆలోచనల్లో పడ్డావు? అవునమ్మా, నేనిప్పుడు అశోక్ గురించి ఆలోచిస్తున్నాను. ఆ నాస్తికుడి గురించి నువ్వు ఇక్కడ ఆలోచించడం ఏమిటి?
త్వరగా ఆ దీపాల్లో నూనె పోసి 100 దీపాలు వెలిగించు. ఈరోజు ఈ మైదానంలో 1,00,000 దీపారాధన జరుగుతోంది. మనలాంటి భక్తులు కలిసి 1,00,000 దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి. అవును, అందుకే నాకు అశోక్ గుర్తొస్తున్నాడు. గత ఏడాది నేను అతన్ని బలవంతంగా ఇలాంటి 1,00,000 దీపారాధన యాగానికి పిలిచాను. నన్ను తిట్టాడు. నేను అతన్ని తిట్టని తిట్టి పంపేశాను. కానీ ఇప్పుడు నేను ఓపెన్ మైండ్తో ఆలోచిస్తుంటే అతని మాటలే సబబు అనిపిస్తోంది. ఏంటా బోడి మాటలు? దేవుడున్నాడా లేడా అన్నది కాసేపు పక్కన పెడదాం. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు, చీకటి వెలుగు ఉన్నట్టు ప్రతి విషయానికి 2 ముఖాలుంటాయి. మనలాంటి ఆడవాళ్లు తండోపతండాలుగా స్టేడియానికి వచ్చారు. 1,00,000 దీపారాధన పేరుతో 1,00,000కు పైగా దీపాలు వెలిగించారు. అవును, అయితే మనం 100 దీపాలు వెలిగించాలని 5 లీటర్ల నూనెను తీసుకొచ్చాం. మనలాగే అందరూ 5 నుంచి 10 లీటర్ల నూనె తీసుకొచ్చి దీపాలు వెలిగించారు. అంటే కొన్ని వేల డ్రమ్ముల నూనె ఈ ఒక్క రాత్రి వృధాగా కాలిపోతుంది. అదే నూనెను మనం ఇంట్లో తెలివిగా వాడుకుంటే నెల రోజులొచ్చేది. అవును, ఎక్కడో తంతోంది. దీనిని మనం విజ్ఞానం అందామా లేక మన అజ్ఞానం అందామా? దీనిని మనం విజ్ఞానం అనుకోవాలి. మనలాంటి పని పాట లేని అమ్మలక్కలు మనది విజ్ఞానం అనుకుంటారు. కానీ అశోక్ లాంటి నాస్తికులు మనది అజ్ఞానం అనుకుంటారు. ఆమని, అది వాళ్ళ అజ్ఞానం. ఏ మనదే అజ్ఞానం కావచ్చుగా. నువ్వు ఇలా లాయర్లా వాదిస్తే నేను జవాబు చెప్పలేను. ముందు 100 దీపాలు వెలిగించు. అలా వెలిగిస్తే ఏమొస్తుందమ్మా? పుణ్యం వస్తుందే. పాపం చేసిన వాళ్ళకు పుణ్యం కావాలి. మరి ఏ పాపం చేసావని మనకు పుణ్యం ఎందుకు కావాల్సి వచ్చింది? అసలు నీ బాధ ఏమిటే? మనం ఓ చీరను కట్టుకున్నాం. ఓ చీర మీద మరో చీరను కట్టుకోవడం అవసరమా? మనం అన్ని పుణ్యకార్యాలే చేశాంగా. మరి మనకింకా పుణ్యం ఎందుకు? చెప్పింది చేస్తావా లేదా? చేయను. కొందరు చేసిన పాపం అందరికీ తలా పిడికెడు పంచలేను. వాళ్ళు చేసే పాపంలో మనం పార్ట్నర్షిప్ తీసుకోవద్దు. అసలు ఈ దీపాలను వెలిగించకపోతేనే మనకు పుణ్యం వస్తుందేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. నువ్వు ఆ అశోక్ని ప్రేమించి అతనిలా నాస్తికురాలిరా మారుతున్నావే. కాదమ్మా, అతన్ని ప్రేమించినప్పటి నుంచే నేను మరింత భక్తురాల్లా మారాను. నీతో పాటు గుళ్ళు గోపురాలు తిరుగుతూ పూజలు పునస్కారాలు చేశాను. తరచూ నేను ఉద్యోగానికి సెలవులు పెట్టేదాన్ని. బీటెక్ చేసిన నీకు ముసల్దాన్లా ఈ భక్తి రోగమేంటే అని నా స్నేహితురాలు తిట్టింది. అది కూడా నాస్తికురాలేనా? కాదు, నాకంటే గొప్ప భక్తురాలు. నాకు ప్రమోషన్ ఇప్పించి జీతం పెంచమని గుడుల చుట్టూ ప్రదర్శన చేశాను. కానీ ఆమె ఇంట్లో పూజ చేస్తుంది. కానీ నాలాగా ఆమె గుడులు గోపురాలు తిరగదు. అందుకే నాకు రాని ప్రమోషన్లు కొట్టేసింది. నాకంటే 10 రెట్లు ఎక్కువ జీతం తీసుకుంటుంది. అందుకే నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను. నేను నీతో పాటు గుడికొచ్చి గంటల తరబడి భక్తి గీతాలు ఆలపించే ఆడవాళ్లను చూశాను. అది చెప్పింది నిజమే. అక్కడున్న ఆడవాళ్లందరూ నీలా ముసలవాళ్లే, పని పాట లేని గృహిణిలే. నాలాగా ఉద్యోగం చేసే ఏ ఒక్క అమ్మాయి కనిపించలేదు. మనం చేసే వృత్తిలోనే దైవం ఉందని అశోక్ చెప్పిన మాటలు నా మట్టి బుర్రకు ఎక్కలేదు. అందుకేనా నువ్వు ఈ మధ్య నాతో పాటు గుడులకు అర్చనకు రావట్లేదు? అవునమ్మా, అందుకే నేను సెలవులు తీసుకోకుండా బుద్ధిగా ఉద్యోగం చేస్తున్నాను. కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది, జీతం కూడా పెరిగింది. అందుకే ఇలాంటి తిరుగుళ్ళు బాగా తగ్గించుకున్నాను. పైగా ఈ రోజు మా ఆఫీస్కి సెలవు కాబట్టి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక అశోక్ మాటలు నాకు గుర్తొచ్చాయి. సర్లే, నువ్వు దీపాలు వెలిగించకు. అదేదో నేనే వెలిగిస్తాను. వద్దు, నిన్ను కూడా వెలిగించనివ్వను. ఈ కాలుష్య వాతావరణంలో నేను రాత్రంతా చెక్క భజన చేస్తూ ఉండలేను. నిన్ను కూడా ఇక్కడ ఉండనివ్వను. అసలే నువ్వు లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నావు. ఆ క్యాన్సర్ తగ్గాలనే దీపారాధన చేస్తున్నానే. ఈ దీపారాధనతో లంగ్స్ క్యాన్సర్ తగ్గదమ్మా, మరింత పెరుగుతుంది. పద ఇంటికెళ్దాం. ఆమని, నేను రానే. అయితే ఈ నూనె నేలపాలు చేస్తాను. కనీసం కాలుష్యం తగ్గుతుంది. 1000 రూపాయల నూనెనే అది. ఏ దీపం వెలిగించి నూనెను వృధా చేస్తే బాధగా లేదు, కింద పారేస్తే బాధ అనిపిస్తుంది. మర్యాదగా పద, లేదా స్కూటీ మీద నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. అర్ధరాత్రి నువ్వు ఒక్కదానివే ఆటోలో ఇంటికి రావాల్సి వస్తుంది. వద్దే తల్లి, దీపారాధన లేకుండానే ఇంటికి వెళదాం పద. అసలే నేను సన్నగా నాజుగ్గా కూడా ఉన్నాను. పద పద. ఆశ, ఈ ముసలి వయసులో కూడా పోకిరీలు వెంట పెడతారని ఇంత భయమా?
హలో ఆమని, హాయ్ అశోక్. ఈరోజు పడమర నుంచి సూర్యుడు ఉదయించాడు. ఎలాగబ్బా? ప్రతిసారి పార్కుకి గంట ఆలస్యంగా వచ్చే నువ్వు ఈసారి నాకంటే ముందే వచ్చావుగా. అంటే ఈరోజు పడమర నుంచి సూర్యుడు ఉదయించినట్లే కదా? అవును, రోజు తూర్పున ఉదయిస్తుంటే బోర్ కొడుతుంది. మార్పు కోరుకుంటున్నాను. నిన్న మీ లక్ష దీపారాధన జరిగింది కదా. రాత్రంతా నువ్వు చెక్క భజనలు పూజలు చేసి అలసిపోయి ఉంటావు. అసలు నువ్వు ఈరోజు పార్కుకి రావనుకున్నాను. అమ్మో, నిన్న నేను లక్ష దీపారాధన చేయలేదని చెప్తే సంతోషిస్తాడు. కానీ మా పందెంలో నేను ఓడిపోతాను. నేను గెలవాలంటే మునుపటి ఆమెనిలాగే ఉండాలి. ఏంటి నీలో నువ్వే ఏదో కొనుక్కుంటున్నావు? ఏం లేదు. మరే నిన్న లక్ష దీపారాధనలో నేను మా అమ్మతో పాలు పంచుకున్నాను. పాలతో పాటు పొల్యూషన్ కూడా పంచుకొని ఉంటావే. తప్పదు మహాశయ, యాగం చేస్తే పుణ్యం వస్తుంది. యాగం చేస్తే పుణ్యం వస్తుందో రాదో నాకు తెలియదు. యాగం చేస్తే ముందుగా పొగ మాత్రం వస్తుంది. ఆ పొగకు దగ్గొస్తుంది. నాకు తలనొప్పి వస్తుంది. అన్నట్టు మీ బాస్కి గుడ్డుపాటు వచ్చిందంట కదా. అతనికి ఆపరేషన్ చేయించడానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శీలవతిని అమెరికా నుంచి పిలిపించారట. ఆమెతో నువ్వు మాట్లాడావా? ఆమె కూడా నీలాగే నాస్తికురాలా? ఆ డాక్టర్ శీలవతి భారమంతా దేవుడి మీదే వేసిందని నిజం చెప్తే ఆమెని సంతోషిస్తుంది. కానీ మా పందెంలో నేను ఓడిపోతాను. నేను గెలవాలంటే మునుపటి అశోక్ లాగే ఉండాలి నేను. ఏంటి నీలో నువ్వే ఏదో గొణుక్కుంటున్నావు? మరే ఆమెతో మాట్లాడాను. నేను ఆపరేషన్ చేశానంటే ఆ దేవుడు కూడా మా బాసుని చంపలేడు అని బల్లగుద్ది వాదించింది. ఆసుపత్రిలో బల్లలు కూడా ఉన్నాయా? ఏదో మాట వరుస కన్నాను. ఆమె మంచం మీద గుద్ది మరీ వాదించింది. ఆమని, నీకు పిట్ట కథ చెప్తాను. జీవితాంతం గుర్తుపెట్టుకో. సరే. ఒకడు పరమ భక్తుడు, మరొకడు నాస్తికుడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఒకరినొకరు దూషించుకున్నారు. ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. భక్తుడు దేవాలయానికి వెళ్ళాడు. ఆ తీర్థంలో పొరపాటున విషం కలిసింది. భక్తుడు అక్కడే చనిపోయాడు. నాస్తికుడు కాఫీ తాగడానికి వెళ్ళాడు. అక్కడ కాఫీలో విషం కలిసింది. అది తాగి నాస్తికుడు కూడా చనిపోయాడు. భక్తుడు కదా అని దేవుడు కాపాడలేడు. నాస్తికుడు కదా అని దేవుడు వాడిని చంపలేదు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దేవుడు ఉన్నాడో లేడో అనుకోవడం మన నమ్మకం, అపనమ్మకం. ఇది తెగని ముడి లాంటిది. ముందు టాపిక్ మార్చు. ఇంకా ఏంటి కబుర్లు? నువ్వే చెప్పాలి. అబ్బా, ఇక్కడ కూర్చుంటే పిట్టలు రెట్టలేస్తున్నాయి. పద, అలా బెంచ్ మీద కూర్చుందాం. ఈ పార్కులో ఉన్న పిట్టలు డైపర్లు వాడవు. నన్ను అడిగితే పిల్లలకు కాదు, పిట్టలకు డైపర్లు వేయాలి. రాత్రి వర్షం కురిసి పార్కు ముద్దలా మారింది. అసలే ఇది రేగడి నేల. చూసుకొన్నాడు. కాలు జారుతావు. నేనేం కాలు జారంలే. నువ్వు నా వల్ల కాలు జారవు, కానీ వయసు అలాంటిది. బురద వల్ల కాలు జారుతావు. వరద వదిలిపెట్టినా బురద వదిలిపెట్టదు కదా. నువ్వు కూడా వరదలా వచ్చి బురదలా నన్ను అంటుకున్నావుగా. ఎలా ఉంది? ఎలా ఉందంటావేంటి? రేపుకెళ్ళి ఆ టేబుల్ మీద కూర్చోబెట్టు. అమ్మో, వద్దు. ఎవరైనా చూస్తే అశోక్ ఆమెని లేపుకుపోయాడు అనే అపవాదం వస్తుంది. కావాలంటే ఎత్తుకుంటాను. అమ్మా, మెల్లగా మెల్లగా పట్టుకో. అమ్మా, మెల్లగా. అమ్మో, చూడ్డానికి మల్లెతీగల నాజుగ్గా ఉన్నావు, కానీ బంతిపూల బరువుగా ఉన్నావే. మై గాడ్, నీ కాలుకు ఏదో సీకు గుచ్చుకుని ఉంటుంది. రక్తం కారుతోంది. వెంటనే దగ్గరలో ఉన్న గుడికి వెళ్దాం పదా. ఇప్పుడు గుడికెందుకు? ఆసుపత్రికి తీసుకెళ్ళు. నువ్వు నాలా నాస్తికురాలివి కాదుగా, పరమ భక్తురాలివి కదా. నీలాంటి భక్తురాలికి గాయమైతే ముందుగా గుడికి వెళ్ళాలి. నీ గాయానికి పసుపు రాసి కుంకుమార్చన చేయాలి. ఈ గాయం త్వరగా తగ్గేలా చేయమని దేవుణ్ణి వేడుకుందాం. ముడుపులు కట్టాలి. ఆ దేవుడే నిన్ను కాపాడతాడు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. గాయమైతే వెళ్ళేది గుడికి కాదు, ఆసుపత్రికి. నువ్వు నమ్మే ఆ దేవుడు సకల మొక్కులు తీరుస్తాడని నువ్వే చెప్పేదానివి కదా. మరి అంతటి పవర్ఫుల్ దేవుడు ఈ మాత్రం చిన్న గాయం మానిపించలేడా? తల తిక్కగా మాట్లాడుకో. దేవుడున్నాడు అంటే ఆ దేవుడు ఓ డాక్టర్లో ఇలాంటి రోగాలు తగ్గించడు. ముందు నువ్వు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు. వద్దు. నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తే కర్మకాలి నీకు సెప్టిక్ అయిందే అనుకో. ఇదంతా నీ నాస్తికత్వం వల్లే అయిందని నన్ను తిడతావు. అదే నన్ను గుడికి తీసుకెళ్లి కుంకుమార్చన చేయించి 4 రోజులు పూజలు చేస్తుంటే గాయం తగ్గేదని నన్ను తిడతావు. వద్దు. మేము నమ్మిన డాక్టర్ల కంటే మీరు నమ్మిన దేవుడే బెటర్. నేను నీ దారిలోకే వస్తున్నాను.
గుడికి నేను కూడా వస్తాను పద. అబ్బా, నేను నీతో ఇప్పుడు వాదించలేను. ముందు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు. చూసావా, తన దాకా వస్తే గాని తెలియదు. నీకు దెబ్బ తగలగానే దైవాన్ని కేర్ చేయకుండా సైన్స్నే నమ్ముతున్నావు. ఇది సైన్స్ విలువ. ఇప్పటికైనా నిజం గ్రహించు. మనం కాసిన పందెంలో నువ్వు ఓడిపోయినట్లు ఒప్పుకో. దేవుడు లేడని చేతులు పైకి లేపు. అది నా వల్ల కాదు. అయితే నిన్ను గుడికి తీసుకెళ్తాను. ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. సరే, ఈ ఒక్క రోజు కోసం తగ్గుతున్నాను, సరేనా? చూసావా, చివరికి నువ్వు కాళ్ళబేరానికి వచ్చావు. వసుదేవుడు అంతటి వాడే గాడిద కళ్ళు పట్టుకున్నాడు. ఇక నేనెంత? అంటే నేను గాడిదనా? కాదు, అడ్డగాడిద. నన్ను అడ్డగాడిదని తిడితే తిట్టావు, కానీ చివరికి నువ్వు దారిలోకే వస్తున్నావు. లేకపోతే దేవుడు ఉన్నాడని ఎగిరెగిరి పడతావా? నువ్వు ప్రమాదంలో పడితే మాత్రం దేవుడు వద్దు, డాక్టర్ ముద్దు అంటావా? ఏదో ఒక రోజు నీలాంటి భక్తులు మాలాంటి నాస్తికుల దారిలోకి రావాల్సిందే. పద, ఆసుపత్రికి తీసుకెళ్తాను. థ్యాంక్స్. అడ్డగాడిద కూడా మానవత్వం ఉందని రుజువు చేసుకుంటున్నావు. అమ్మా. ఏమ్రా అశోక్, బాగున్నావారా? ఓ, రాజరాజేశ్వరి ఆంటీనా? ఆ, ఇలా మా ఇంటికి మీరు రావడం ఏంటి రాజరాజేశ్వరి ఆంటీ? గట్ల రాజరాజేశ్వరి ఆంటీ అని పిలవకురా. నాకు దేవత పేరు పెట్టి మా వాళ్ళు తప్పు చేసిండ్రు. ఆ పేరుతో పిలిపించుకోవాలనంటే నాకు నామోషిగా ఉంటదిరా. అందుకే రాజీ అని పిలిపించుకుంటున్నాను. గుడ్. చంద్రమండలం గురించి పరిశోధనలు జరుపుతున్న మీలాంటి శాస్త్రవేత్తను రాజరాజేశ్వరి అని పిలవడం నాకు కూడా ఇష్టం లేదు. రాజీ అనే పేరు షార్ట్ కట్ లో ముద్దుగా ఉంది ఆంటీ. అవునరా, అమెరికాలో నాసాలో పనిచేసే ఉద్యోగులకు నా పేరును పలకడం రాదు. రాజరాజేశ్వరి అని పిలవలేరు, రాజేశ్వరి అని పిలుస్తారు. నాకు మస్తు నవ్వొస్తుంది. వాళ్ళకే కాదా ఆంటీ, నాకు కూడా సరిగ్గా పిలవడం రాదు. అయినా పాతకాలం జాడిపచ్చడిలా రాజరాజేశ్వరి అనే పేరు మీకు పెట్టడం ఏంటి ఆంటీ? నీకు తెలుసు కదా, మా అమ్మ నాయనలు పరమభక్తులు. పెండ్లయ్యి వారం రోజులు గడిచినా పిల్లలు పుట్టలేదని రంది పెట్టుకుంటారట. ఏంది, పెళ్ళైన వారం రోజులకే పిల్లలు పుట్టలేదని బెంగ పెట్టుకోవడం ఏంటి? అంటే పెండ్లి అయిన ఏడాదిలోగా పిల్లల్ని కనాలనుకుండ్రులే. అందుకే మాకు పిల్లలు పుడితే రాజరాజేశ్వరి పేరు పెట్టుకుంటామని రాజరాజేశ్వరి దేవికి మొక్కుకుండ్రు. అలాంటి పరమ భక్తుల కడుపున పుట్టిన మీరు నాస్తికులుగా మారడం వింత ఆంటీ. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మీరే నాకు స్ఫూర్తి. మీరు ఎన్నడూ గుడికి వెళ్ళలేదు, పూజలు చేయరు, అసలు మీ ఇంట్లో దేవుడి ఫోటోలే కనిపించవు. అందుకే నేను మీ అడుగుజాడల్లో నడిచి ప్రయోజకుడిని అయ్యాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ని. మరి నాకు ఫ్యాన్ ఉన్న నువ్వు ఆ పోరి ఆమనిని ప్రేమించడం ఏందిరా పోరగా? ఏం, ఆమెని బాగాలేదా ఆంటీ? బాగానే ఉందిరా, కాని పరమభక్తురాలంటగా. అవును, కొంచెం దేవుడి పిచ్చి ఎక్కువే. మరి గసుంటి పోరిని చేసుకుని నువ్వేం సుఖపడతావురా? కావచ్చు, కానీ ఆమెని అంటే నాకు ప్రాణం ఆంటీ. ఆమని అంటే ప్రాణమని పానం మీదకి తెచ్చుకుంటావురా వారి. రేపు నీకు పెండ్లైనాక కిరికిరీలు ఎక్కడి నుంచి షూర్ అవుతావో ఎరికేనా? కొత్త కాపురం కదా, సత్యనారాయణ కథ చెప్పిద్దామని ఆమె అంటది, నువ్వు వద్దంటావు. ఆమె అలిగి హనీమూన్కి రానంటది. అక్కడి నుంచి ఎడమొహం పెడమొహం. మనం కూసున్న చాపకు మనమే అగ్గిపుల్లతో అంటించుకోవడం. కాబట్టి నిన్ను పెండ్లి చేసుకోవాలనంటే ఆమెని కూడా మన లెక్క నాస్తికురాలుగా మారమని ముందుగానే చెప్పు. చెప్పానంటీ, 6 నెలల గడువు కూడా పెట్టాను నేను. వెరీ గుడ్. మీ మామ ప్రొఫెసర్ రామారావు కూడా నన్ను ప్రేమించే రోజుల్లో గొప్ప భక్తుడు. భవానీదేవి యూనిఫామ్ వేసి సాధు లెక్క ఉంటుండే. నన్ను పెండ్లి చేసుకుంటానని ఇంటి చుట్టూ కందిరీగ లెక్క చక్కర్లు కొట్టిండు. గప్పుడు నేను ఒక్కటే కండిషన్ పెట్టినా, నీకు భవానీదేవి కావాలనా నేను కావాలనా తేల్చుకో అన్నా. నువ్వు నా లెక్క నాస్తికుడిగా మారితేనే పెండ్లి చేసుకుంటానన్నాను. గంతే, భవానీదేవికి గుడ్ బై చెప్పి నన్ను పెండ్లి చేసుకుండు. అప్పటి సంధి ఇప్పటిదాకా భవానీ మాత యూనిఫామ్ వేయడు, పూజలు చెయ్యడు. కానీ అంకుల్ దొంగచాటుగా గుళ్ళకు వెళ్తాడు కదా. అది నాకు కూడా ఎరికేనే బిడ్డ, కానీ నా ఇంట్లో మాత్రం పూజలు చెయ్యడు. నా ముందు గుడికి పోడు. అది సాల్ కదా. ఈ మొగోళ్ళ బుద్ధే అంతరా. పెండ్లాం కంట్ల పడకుండా దొంగతనంగా సిగరెట్లు కాలుస్తారు, దొంగతనంగా మందు కొడతారు, దొంగతనంగా పత్తాలాడతారు. చూసి చూడనట్లుంటేనే సంసారం బాగుంటదని నేను అంజాన్ కొడతాను.
ఇంతకీ మీ చంద్రమండలం పరిశోధనలు ఎలా కొనసాగుతున్నాయంటే? ఇస్రో సైంటిస్ట్గా రిటైర్ అయినప్పటి నుండి చంద్రుడి మీదనే పరిశోధనలు చేస్తున్నాను. చంద్రమండలం మీద నీరు ఉందని నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడే 40 ఏండ్ల కింద చెప్పిన. ఎవరు నమ్మి సచ్చిండ్రు? అవునాంటీ, నేను పుట్టక ముందు నుంచే మీరు అదే సిద్ధాంతం మీద ఉన్నారు. చంద్రమండలం మీద నీరుందని మీరు 40 ఏళ్ల కిందనే వాదిస్తే అందరూ నవ్వారు. చివరికి మొన్న ఇస్రో వాళ్ళు రాకెట్ను పంపారు. మీరు చెప్పిందే నిజమని తేలింది. చంద్రమండలం మీద నీరుందని ఇప్పుడు ప్రపంచం మొత్తం నమ్ముతోంది తెలుసా? కానీ నాకు రావాల్సిన పేరు నాకు రాలే, నోబెల్ ప్రైజ్ కూడా రాలే. అయినా ఇప్పుడు కొత్త పని సిద్ధాంతం కనుక్కున్నా. నీరు ఉన్న చోట నాచు ఉంటుంది, నాచు ఉన్న చోట ప్రాణి కూడా ఉంటుంది. కాబట్టి చంద్రమండలం మీద ప్రాణులు ఉన్నాయి అనే కొత్త సిద్ధాంతాన్ని కనుక్కుని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్రోకి పంపిన. మన వాళ్ళు నమ్ముతలేరు. ఇప్పుడు దానిని నాసాకు పంపిన. ఆ దేవుడి దయ వలన వాళ్ళు నమ్మితే చాలు. అవును, తిప్పి తిప్పి మీరు కూడా దేవుడి దగ్గరికి వచ్చారేంటంటే? తప్పదురా వారి. గాలిలో బాణం వదలడం వరకే మన చేతుల్లో ఉంటది. అది పోయి పండుగ తగలడం మన చేతుల్లో ఉండదు, దేవుడి చేతిలో ఉంటది. బాణాన్ని సరిగ్గా గురి చూసి కొడితే పండుగ ఎందుకు తగలదు? గురి చూసే కొడతాంరా, కానీ ఈలోగా గట్టిగా గాలి కొడితే ఆ బాణం పక్కకు పోయి పండుగ తాకదు, కొమ్మకి తగులుతుంది. కాబట్టి ఆ గాలి రాకుండా ఆపమని మనం దేవుడికి మొక్కడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అంటే మీ సిద్ధాంతాలు నాసా వాళ్ళు నమ్మాలని ఆ దేవుడికి మొక్కుకుంటున్నారా? అంతకు మించి నేను చేయగలిగింది ఇంకేముంది? నేను చేయగలిగింది మొత్తం నేను చేశాను. ఇక చేయగలిగింది ఏమీ లేదు. అందుకే మొన్ననే తిరుపతికి పోయొచ్చిన. ఇప్పుడు మీరు కూడా తిరుపతికి వెళ్ళి మన నాస్తికుల పరువు తీశారంటే? తప్పలేదురా వారి. నేను ఇన్నేండ్లు ఆ దేవుడి దయ వలన నాస్తికురాలుగానే బతికిన. ఇక భక్తురాలిగా ఆ దేవుడి దయతో బతుకుతా. అందుకే తిరుపతిలో గుండు చేయించుకున్నా. కానీ కొప్పు వేసి తల్లో పూలు పెట్టుకున్నారు కదా. వారి, ఇది విగ్గు. హీరోయిన్ లెక్క ఇజ్జత్ కాపాడుకోవటం కోసం విగ్గు పెట్టుకున్నా. నేను తిరుపతి పోయినట్లు ఎవ్వరికి చెప్పలే, నీకు తప్ప. ఎందుకు? ఎందుకేందిరా, ఇన్ని రోజులు దేవుడు లేడని వర్లింది, ఇప్పుడు మళ్ళీ దేవుడి కాళ్ళు పట్టుకుంటుంది అని అందరూ నన్ను చూసి నవ్వుతారు. నేను పూజలు చేస్తున్నట్లు ఎవ్వరికి తెలియదు. నువ్వు అందరికి చెప్పి నా ఇజ్జత్ తీయకు రోయ్. ఒక్కటి చెప్పండి ఆంటీ, అసలు దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉన్నాడని రాయిని పూజిస్తే దేవుడున్నట్టు, దేవుడు లేడని ఆ రాయిని ఫ్లోర్ లెక్క చేసి తొక్కితే లేనట్లు. ఉన్నాడనుకుంటే లాభం లేదు, లేడనుకుంటే నష్టం లేదు. అంటే మనం రైలు ఎక్కుతాం. నేను ఫస్ట్ క్లాస్ కూపేలో కూసుంటా, నువ్వు జనరల్ కంపార్ట్మెంట్లో కూసుంటావు. కానీ ఇద్దరం చేరే మంజిల్ ఒక్కటే, చేరే సమయం ఒక్కటే, దిగే ప్లాట్ఫామ్ ఒక్కటే, బయటికి పోయే దారి కూడా ఒక్కటే. అట్లనే దేవుణ్ణి నమ్మేవాళ్ళు సకల సుఖాలతో భోగభాగ్యాలతో బాగుపడరు, ఎల్లకాలం బతకరు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు అష్టకష్టాలు పడి పేదరికంతో మునిగిపోయి వెంటనే సావరు. దేవుడు లేడని మొన్నటి వరకు బల్లగుద్ది వాదించే నన్ను మీరు కన్ఫ్యూజన్లో పడేశారంటే? డబ్బుతో అన్నీ కొనొచ్చని అనుకునేవాణ్ణి, పైసమే పరమాత్మహే అనుకున్నాను. కానీ డబ్బుతో కొనలేని వాటిని దైవభక్తితో కొనొచ్చని మీరు కొత్తగా చెప్తున్నారు. వారి, తప్పదురా. మనుషులకు ఉంటే ఆయా పరిస్థితులను బట్టి దేవుళ్ళని నమ్ముతారు. అట్లనే దేవుడు లేడనే నాలాంటి వాళ్ళు దేవుడున్నాడని నమ్ముతారు. ఇక్కడ ఏ అభిప్రాయం శాశ్వతం కాదు. సరే, గుడికెళ్ళి బాగా చెక్క భజన చేసుకోండి. మరోసారి ఇలాంటి విషయాలు నాకు చెప్పకండి. ఆమని, ఏమ్మా దేవాలయంలో అలా దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నావేంటే? ఆలోచిస్తున్నానమ్మా. దేవుడి గురించా? కాదు, ఆ దేవుడి విగ్రహానికి భక్తులు పాలతో తేనెతో అభిషేకం చేస్తున్న విధానం గురించి ఆలోచిస్తున్నాను. మొదటిసారి చూసినట్లు వింతగా మాట్లాడుతున్నావేంటే? ఈరోజు దేవుడి విగ్రహానికి పాలాభిషేకం, తేనె అభిషేకం చేస్తే సకల పాపాలు పోతాయని తెలుసు కదా. 101 పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నంత మోక్షం లభిస్తుంది. మోక్షం విషయం దేవుడెరుగు. నేను ఆ పాల గురించి తేనె గురించి ఆలోచిస్తున్నాను. అందులో వింతేముందే? ప్రతి ఏడాది మనం కూడా లీటర్ పాల ప్యాకెట్తో 1/4 కిలో తేనెతో అభిషేకం చేస్తాముగా. కానీ ఏనాడు నేను ఇంత లోతుగా ఆలోచించలేదమ్మా. ఈసారి లోతుగా ఆలోచిస్తున్నాను. ఈ గుడిలో కొన్ని వందల మంది భక్తులున్నారు. అందరూ లీటర్ పాలతో విగ్రహానికి అభిషేకం చేస్తున్నారు. సీసాల కొద్దీ తేనెతో అభిషేకం చేస్తున్నారు. ఉదయం నుంచి వందల మంది
వేలాది లీటర్ల పాలు తేనెను విగ్రహం మీద పోస్తున్నారు. ఆ పాలు తేనె దారలుగా ఆలయం బయటి ద్వారం నుంచి డ్రైనేజ్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి దేవాలయాలు మన రాష్ట్రంలో కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. అన్ని ఆలయాల్లో ఈ పండగ సందర్భంగా విగ్రహాలకు అభిషేకం చేస్తున్నారు. అన్ని వేల లక్షల లీటర్ల పాలు వృధాగా డ్రైనేజ్లో కలిసిపోతున్నాయి. తేనెటీగలు ఎంతో కష్టపడి పెట్టిన తేనెను మనం వృధా చేస్తున్నాం. ఆ పాలను తేనెను మనం సక్రమంగా వాడుకుంటే కొన్ని కోట్ల మంది పేద పిల్లల కడుపు నిండేదిగా. నువ్వు ఆ అశోక్ని పెళ్లి చేసుకోకముందే నాస్తిక భావాలు పులుముకుంటున్నావు. ఇక అతనిని పెళ్లి చేసుకుంటే పూర్తిగా అతనిలా నాస్తికురాల్లా మారేలా ఉన్నావు. ఇప్పుడు కనీసం గుడికైనా వస్తున్నావు. ఇక పెళ్లి తర్వాత అసలు గుడికి కూడా వచ్చేలా లేవు. ఏంటోనమ్మా, భక్తి ఒక గుడ్డి నమ్మకం. కళ్ళు మూసుకొని ఒకరి భుజం మీద మరొకరు చేయి వేస్తారు. ఒకరి వెనుక మరొకరు నడుస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎటు పోతున్నామో కూడా తెలీదు. కాని కళ్ళు తెరిచి చూస్తే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏమంటావే? నేను దేవుణ్ణి దర్శించుకుంటాను, కాని మనం తెచ్చిన ఈ పాలతో తేనెతో అభిషేకం చెయ్యను. పాలను నేలపాలు చెయ్యను. అదిగో గుడి ముందు బిచ్చగాళ్ళ పిల్లలున్నారు. వాళ్ళకి ఈ పాలు దానం చేస్తాను, పుణ్యం వస్తుంది. దానికి నేను ఒప్పుకోనే. అయితే నువ్వు గుళ్ళో చెక్క భజన చేస్తూ కూర్చో. నేను స్కూటీ మీద ఇంటికి వెళ్తాను, నువ్వు ఆటోలో ఇంటికొచ్చేయి. వద్దే ఆమని, అసలే నేను నాజుకుదాన్ని. ఆటోవాడు నన్ను కిడ్నాప్ చేస్తే? ఆశ దోశ అప్పడం అంత సీన్ లేదులే. ఊరుకో ఆమని, ఊరుకో. పోయినోళ్ళు తిరిగి రారు. వారం సంధి కండ్లకు గండి పడినట్లు ఏడుస్తున్నావు. ఊరుకో. ఎలా ఊరుకోను రాజరాజేశ్వరి ఆంటీ? ఈ చేతులతో శవం మీద పూలు చల్లాను. ఈ కళ్ళతో ఆ శవం దగదగ మండుతుంటే కళ్ళారా చూశాను. కళ్ళు మోసిన కళ్ళు తెరిచిన ఆ పాడే ఆ చిత్తే నా కళ్ళల్లో మెదులుతుంది. ఆమని, ఊరుకో. అవును, పరాయి వాళ్ళం. ఆ కట్టెలలో కాలుతుంటే మా కండ్ల పొంటి నీటి దారులు కట్టినాయి. ఇక నువ్వు ఎంతటి నరకాన్ని సవిచూస్తున్నావో సమర్థ చేసుకోగలం. కానీ గుండెను బండ చేసుకొని బతకాల. తప్పదు తల్లి. బుక్కెడు పువ్వ తిను. మా అమ్మ ఏం పాపం చేసిందని ఆ దేవుడు తన దగ్గరికి తీసుకుపోయాడు అంటే. ఆమె పుట్టినప్పటి నుంచి పూజించని దేవుడు లేడు. ఆమె చేయని వ్రతం లేదు. ఆమె మెట్లెక్కని గుడి లేదు. ఆమె చేయని దానం లేదు. అలాంటి పుణ్యాత్మురాల్ని తన దగ్గరికి తీసుకుపోవడానికి ఆ దేవుడికి మనసు ఎలా ఒప్పింది? పైగా మా అమ్మ గుడికి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగి చావడం ఏంటంటే. నా చిన్నప్పుడే నాన్న పోయాడు. అన్న చెల్లెలు ఎవరూ లేరు, అమ్మ తప్ప. నాకు మరో దిక్కు లేదు. దిక్కులేని దీనురాలాంటి. ఇప్పుడు అమ్మ కూడా పోయింది. నేను అనాథనయ్యాను. నాకు దిక్కెవరు? నాకు దిక్కెవరు? నా జీవితం కలగా మారింది. కలగా మారింది. ఊకోమ్మా. ఆమని, అయితే మీ అమ్మ సావును కూడా ఓ పీడ కల లెక్క మర్చిపో బిడ్డా. లేకపోతే నువ్వు ఆ రంది పెట్టుకుని చచ్చిపోయేటట్లున్నావు. లే, 4 మెతుకులు తిందు గాని. లే. ఆమని, చెప్పశు. పార్క్కి రాలేదే? నా మనసేం బాలేదు. చనిపోయిన మీ అమ్మని తలుచుకుని నువ్వు ఇలా ఇంట్లో 4 గోడల మధ్య కూర్చుంటే ఎలా?
అలా బయటికి వెళ్దాం పదా. ఈరోజు నీకు నచ్చిన తొలి ఏకాదశి, గుడికెళ్ళి దేవుని దర్శనం చేయిస్తాను పదా. వద్దశోక్, నిత్యం పూజలు పునస్కారాలు చేసే మా అమ్మ అర్ధాంతరంగా చనిపోయింది. అప్పటి నుంచి నాకు దేవుళ్ళ మీదనే నమ్మకం పోయింది. ఈ 6 నెలల్లో నేను ఏ గుడికి వెళ్ళలేదు, ఏ దేవుడికి మొక్కలేదు. అసలు మా ఇంట్లో ఉన్న దేవుడి గదికి తాళం వేసి 6 నెలలైంది. దుమ్ము ధూళితో నిండిపోయింది. నిజమా? అవును, నువ్వు చెప్పేది నిజమని నాకు ప్రాక్టికల్గా తెలిసింది. ఒకడు పరమ భక్తుడు, మరొకడు నాస్తికుడు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. భక్తుడు దేవాలయానికి వెళ్ళాడు. ఆ తీర్థంలో పొరపాటున విషం కలిసింది. భక్తుడు అక్కడే చనిపోయాడు. నాస్తికుడు కాఫీ తాగడానికి వెళ్ళాడు. కాఫీలో కూడా విషం కలిసింది. అది తాగి నాస్తికుడు కూడా చనిపోయాడు. భక్తుడు కదా అని దేవుడు కాపాడలేదు, నాస్తికుడు కదా అని దేవుడు వాణ్ణి చంపలేదు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దేవుడు ఉన్నాడనుకోవడం కేవలం మన భ్రమ. ఆ కథను నాకే తిరిగి చెప్తున్నావా? అవును, ఎందుకంటే నేను మారాను. దేవుడు ఉన్నాడు అనుకోవడం కేవలం మన మానసిక తృప్తి. దానిని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. నేను కూడా నీలాగే నాస్తికురాలుగా మారాను. కాబట్టి మన పందెంలో నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కాదు అమన్, మన పందెంలో నువ్వు ఓడిపోలేదు, నేనే ఓడిపోయాను. నువ్వే గెలిచావు. దేవుడు ఉన్నాడు అమని, దేవుడు ఉన్నాడు. అశోక్, ఏంటి నువ్వు మాట్లాడేది? దేవుడు ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటున్నావా? అవును అమని, ఎందుకంటే దేవుడు ఉన్నాడని ప్రాక్టికల్గా గ్రహించాను. మొదటిసారి ప్రపంచంలోని నెంబర్ 1 కార్డియాలజిస్ట్ డాక్టర్ శీలవతి గారు నన్ను కదిలించారు. నా పని నేను చేశాను. ఇక మిగతాది దేవుడు చేయాలని దేవుడి మీద ఆధారపడింది. అప్పుడే నేను ఆలోచనలో పడ్డాను. ఆశ్చర్యంగా ఉందే. తర్వాత మా పిన్ని రాజరాజేశ్వరి చంద్రుడి మీద నీరుందని మొదటిసారి వాదించిన గొప్ప శాస్త్రవేత్త. ఆమె కూడా తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంది. నేను అప్పుడు దేవుడు ఉన్నాడా అనే సందేహంలో పడ్డాను, భేరములో పడ్డాను. మరి దేవుడు ఉన్నాడని ఎప్పుడు నమ్మావు? విమాన ప్రమాదంలో విమానం అంటుకుంది. అందులో కూర్చున్న దాదాపు 200 మంది ప్రయాణికుల్లో చాలామంది చనిపోయారు. చాలామంది అవిటివాళ్లుగా మారారు. చాలామంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నా ప్రాణం కాపాడమని మొదటిసారి ముక్కోటి దేవుళ్లను వేడుకున్నాను. ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ మొత్తానికి నాకు ఏమీ కాలేదు. సురక్షితంగా బయటపడ్డాను. ఇందులో నా తెలివితేటలు ఏమీ లేవు, కేవలం దేవుడే నన్ను కాపాడాడు. అందుకే నేను కూడా పరమ భక్తుడిగా మారాను. అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను. ఇక అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని నిర్ణయించుకున్నాను. డబ్బుతో మనం ప్రపంచాన్ని కొనలేము ఆమని, కానీ భక్తితో కొనవచ్చని తెలుసుకున్నాను. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. అలాగే మన ప్రేమ వల్ల నువ్వు భక్తుడిగా మారావు, నేను నాస్తికురాలుగా మారాను. కథ మళ్ళీ మొదటికొచ్చింది. మనం వేరు కాలేదు, కానీ మన సిద్ధాంతాలు తారుమారయ్యాయి. మరిప్పుడు ముగింపేంటి? ఆమని, ఉమ్, మనం పెళ్లి చేసుకుందాం. ఉమ్. కానీ ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు మసులుకోవాలి. నేను పూజలు చేస్తుంటే నువ్వు అడ్డుపడకూడదు. నువ్వు దేవుడు లేడని వాదిస్తే నేను ఎదురు జవాబు చెప్పను. సంసారం వేరు, సిద్ధాంతాలు వేరు, దారులు వేరైనా మార్గం ఒకటే, అదే జీవన మార్గం. అవును. మీరింతవరకు జీవన మార్గం